Hello, my dear friends. Welcome to VNK's Achievers Adda. Your success is our promise. నా పేరు నీలకంఠ. టార్గెట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 60 అవుట్ ఆఫ్ 60 ఈ సిరీస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈ టైర్ 1 పేపర్ చూద్దాము. ఇది 26th May 2019 ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్. ఈ పేపర్ని నేను 2 పార్ట్స్లో పార్ట్ 1 పార్ట్ రూపంలో పార్ట్ 2 ఈ రెండు యూనిట్లో మొత్తం ఈ పేపర్లో మొత్తం మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను సాల్వ్ చేస్తున్నాను. ఈ పేపర్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్లో మీరు పీడిఎఫ్ రూపంలో మొత్తం క్వశ్చన్ పేపర్ని మీరు చూడొచ్చు. ఈ వీడియో చూసేటప్పుడు క్వశ్చన్ చూడంగానే మీరు వీడియోని పాస్ చేసి మీ ఓన్ వేలో మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో రాకపోతే టైం ఎక్కువ తీసుకున్నా అప్పుడు సొల్యూషన్ ఎలా చేస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనిస్తే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఇంక వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇవ్వబడిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడుగుతున్నారండి. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రతి షిఫ్ట్లో కూడా మనల్ని అడిగారు కాబట్టి సో ఈ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు సో ఓన్లీ ఒకే వే, సింపుల్ వే ఏంటి అని అంటే సో నెంబరింగ్ ఇవ్వడం. నెంబరింగ్ ఇచ్చి చేయడం వలన కన్ఫ్యూజన్ ఉండదు, ఫాస్ట్గా మనం ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్మాలెస్ట్ ట్రయాంగిల్స్కి నెంబరింగ్ ఇస్తున్నామండి. 1 2 3 4 5. స్మాలెస్ట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అదేవిధంగా 2 ట్రయాంగిల్స్ని కలిపాము అని అంటే సో 1 + 2 ఒక ట్రయాంగిల్. సో 1 + 2 అంటే ఈ టూ ట్రయాంగిల్స్. అదేవిధంగా 2 3 ట్రయాంగిల్స్ కూడా మనకున్నాయి ఇక్కడ. 2 3 ట్రయాంగిల్స్. సో 2 3 ట్రయాంగిల్స్ సో ఈ ట్రయాంగిల్స్ సో 1 + 2, నెక్స్ట్ 2 + 3, 3 + 4, 4 + 5. సో 2 ట్రయాంగిల్స్ని మనం యాడ్ చేసి ఒక ట్రయాంగిల్గా ఫామ్ చేస్తే సో 2 ట్రయాంగిల్స్ కలిగిన ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ప్లస్ నెక్స్ట్ కౌంట్ ఏంటంటే 3 3 ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాము. 3 3 మీన్స్ 1 + 2 + 3 ఒక ట్రయాంగిల్, 2 + 3 + 4 ఒక ట్రయాంగిల్, 3 + 4 + 5 ఒక ట్రయాంగిల్. సో మొత్తం ఎన్ని వచ్చాయి? ఇవి 3 వచ్చాయి. ప్లస్ నెక్స్ట్ 4 4 ట్రయాంగిల్స్, 1 + 2 + 3 + 4. సో డయాగ్రమెట్రిక్గా మనం చూడాలనుకుంటే సో ఈ 4 ఒక ట్రయాంగిల్ అండ్ 2తో స్టార్ట్ చేసి 2 నుంచి 5 వరకు అనదర్. సో అవి ఎన్ని ఉన్నాయంటే అవి మనకు 2 ఉన్నాయి. 2 + 3 + 4 + 5 ఇవి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ప్లస్ సో టోటల్ ట్రయాంగిల్ ఈ బిగ్గర్ ట్రయాంగిల్ 1. సో మొత్తం కౌంట్ ఎంత అంటే ఇట్ ఈస్ 15. మొత్తం 15 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో మిక్సీ నుంచి ఒక ప్రాబ్లం అడిగారు. క్వశ్చన్ నెంబర్ 3, ఒకే పరిమాణంలోన 4 పాత్రల్లో పాలు మరియు నీళ్ళ మిశ్రమం కలిపారు. 4 పాత్రల్లోని పాల శాతం వరుసగా 80%, 75%, 60%, 50%. 4 మిశ్రమాలను కలిపితే తుది ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ శాతం ఎంత ఉంది అని అడిగారండి. ద స్ట్రెంత్ ఆఫ్ మిల్క్ ఇన్ 4 vessels ఈజ్ 80%, 75%, 60%, 50%. సో పర్సెంట్ మీన్స్ అవుట్ ఆఫ్ 100 80 పార్ట్స్ మిల్క్ ఉంది. సో ఫస్ట్ వెజల్, సెకండ్ వెజల్, థర్డ్ వెజల్, ఫోర్త్ వెజల్. సో ఇందులో ఫస్ట్ వన్ 80% ఉంటే దాంట్లో వాటర్ ఎంత ఉంటుందంటే 20%. నెక్స్ట్ 75% మొత్తం దాంట్లో మిల్క్ ఉంటే రిమైనింగ్ 25% విల్ బీ వాటర్. థర్డ్ దాంట్లో 60% మీన్స్ రిమైనింగ్ 40 విల్ బీ వాటర్. 50 50 హాఫ్. సో దీన్ని క్యాన్సిల్ చేసామంటే 21 times, 24 times, 21 times, 25 3 times, 22 times, 23 times, 1 time. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వెజల్లో 4కి 1 పార్ట్ ఉంది, సెకండ్ వెజల్లో 3కి 1 పార్ట్ ఉంది, థర్డ్ వెజల్లో 3కి 2 parts వాటర్ ఉంది, ఫోర్త్ వెజల్లో 1కి 1 part వాటర్ ఉంది. బట్ వీటన్నిటిని మిక్స్ చేస్తే ఫైనల్గా వచ్చే వెజల్లో పాలు నీళ్ళు కనుక్కోమన్నారు. సమ్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ ఎంత అంటే 5, సమ్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ ఎంత అంటే 4, సమ్ ఆఫ్ పార్ట్స్ అగైన్ ఇక్కడ 5, సమ్ ఆఫ్ పార్ట్స్ అగైన్ ఇక్కడ 2 వచ్చింది. అయితే ఇక్కడ 5 4 5 2 అన్నారు. సో 5 4 5 2 అంటే ఇప్పుడు నేను మొదటి దాంట్లో నుంచి మిల్క్ తీసుకున్నాను అనుకోండి, 4 out of 5 తీసుకున్నాను అనుకోండి 0.8 అవుతుంది. అయితే ఇక్కడ ఈ వెజల్లో నేను తీసుకుంటే 3 out of 4 తీసుకుంటే 0.75. కానీ ఒకే పరిమాణంలో తీసుకోమని చెప్పారు. ఒకే పరిమాణంలో తీసుకోవాలంటే వీ హ్యావ్ టు మేక్ సమ్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్. ఈ 5 4 5 2 వీటి ఎల్సిఎం ఎంత 20.
వీటి ఎల్సిఎం 20 కాబట్టి ఇఫ్ ఐ మల్టిప్లై దిస్ విత్ 4 సమ్ ఆఫ్ పార్ట్స్ 20 అవుతుంది. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, సో ఫస్ట్ వెజల్లో ఉన్నటువంటి బోత్ పార్ట్స్ని 4తో మల్టిప్లై చేస్తాను. 4 4s are 16, 4 1s are 4, 5 3s are 15, 5 1s are 5, 4 3s are 12, 4 2s are 8, 10 1s are 10, 10 1s are 10. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే 16 + 15 31, 31 + 12 43, 43 + 10 53, మిల్క్ 53. సో అగైన్ అన్ని వెజల్స్ ఉన్నటువంటి మిల్క్ పార్ట్స్ని వాటర్ పార్ట్స్ని యాడ్ చేయాలి. 4 + 5 9, 9 + 8 17, 17 + 10 27. సో 53 / 27 మిల్క్ బై వాటర్ రేషియో. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు అని అంటే, క్వశ్చన్లో వాటర్ టు మిల్క్ అడిగారు. సో వాటర్ టు మిల్క్ మీన్స్ 27:53, ఆప్షన్ బి. కాబట్టి అన్ని మిక్చర్ ప్రాబ్లమ్స్లో అన్నిటిని మిక్స్ చేయాలంటే సమ్ ఆఫ్ పార్ట్స్ లేదా వాటి యొక్క క్వాంటిటీస్ ఈక్వల్ చేసుకుని మనము మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో తార్కికంగా సరిపోయే ముగింపులను లేదా కంక్లూజన్స్ను ఎంచుకోండి అంటున్నారు. సో స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ని ఫాలో చేసేటువంటిది అని అడుగుతున్నారు. సో విచ్ స్టేట్మెంట్స్ విచ్ కంక్లూజన్స్ ఫాలో ద స్టేట్మెంట్, ఈ విధంగా అడిగినప్పుడు వీ హ్యావ్ టు స్టిక్ టు ద స్టేట్మెంట్ యొక్క బౌండరీని మించిపోకుండా కంక్లూజన్స్ ఏ వస్తాయో చెప్పాలి. ఇప్పుడు వ్యాఖ్యానం స్టేట్మెంట్ ఏంటంటే, మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి, ఇది స్టేట్మెంట్. దాని నుంచి ఏ కంక్లూజన్స్ మనం చెప్పచ్చు? కూరగాయలు అరుదైన వస్తువులు అవుతున్నాయి, ప్రజలు కూరగాయలు తినలేరు. సో కూరగాయలు అరుదైన వస్తువులు అవుతున్నాయి అని అంటే దానివల్ల కంక్లూజన్ బేస్ చేసుకుని స్టేట్మెంట్ రాదు. స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ చెప్పి ఉండాలి. సో కూరగాయలు అరుదైన వస్తువులు అవుతున్నాయి అనే విషయము కంక్లూజన్ నుంచి మన ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి చెప్పలేము. ఎందుకంటే అరుదైన వస్తువులు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సో అరుదైన వస్తువులు అవ్వడానికి వర్షాలు సరిగ్గా పండకపోవచ్చు, కూరగాయలు పండించే రైతులు లేకపోవచ్చు, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి అనే విషయాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇదైతే ఖచ్చితంగా చెప్పలేము. ప్రజలు కూరగాయలు తినలేరు అని అంటే ప్రజలు ప్రజల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ప్రజలు వాటిపైన ఇష్టం లేకపోవడము, ఇటువంటి విషయాలు మనకు స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇది కూడా మనకు స్టేట్మెంట్ బౌండరీని దాటుంది కాబట్టి రెండింటిని కూడా మనము అనుసరించు అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్లో రైల్వేస్లో రాసేటప్పుడు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అజంప్షన్స్, సో ఈ రకమైనటువంటి ఈ ప్రశ్నలన్నీ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే స్కోర్ ఎక్కువగా మనకు పెరిగేదానికి అవకాశము ఉంటుంది. భూమి మీద 66 ఫిజిక్స్ ప్రాబ్లము. భూమి మీద 66 కిలోల బరువు తూగే ఒక వ్యక్తి చంద్రుడి మీద ఎంత బరువు ఉంటాడు? సింపుల్గా వెయిట్ అట్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 వెయిట్ అట్. సో మూన్ పైన వెయిట్ ఎంత ఉంటాడు అని అంటే, సో అర్త్ పైన వెయిట్ ఎంత ఉంటుందో దాని 1/6 ఉంటుంది. ఎందుకనంటే సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదైతే ఉందో అది భూమి పైన ఎంత ఉంటుందో దాంట్లో 1/6 అక్కడ ఉంటుంది కాబట్టి సో W = mg కాబట్టి సో వెయిట్ అనేది ఎంత ఉంటుంది అంటే 1/2 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వెయిట్. ద్రవ్యరాశి అనేది విశ్వంలో ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిలో ఎక్కడైనా మార్పు ఉండదు. అయితే గ్రహానికి సో ప్రాంతానికి మారేది ఏంటి అంటే స్మాల్ g వాల్యూ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ. సో ఇది మారుతుంది కాబట్టి వెయిట్ మారుతుంది, ద్రవ్యరాశి ఎప్పటికీ మారదు. సో ఇక్కడ వెయిట్ అడిగాడు కాబట్టి 1/6 చేస్తే సరిపోతుంది. సో భూమి పైన 1/6, భూమి పైన 66 ఉంటే మూన్ పైన 1/6 ఉంటాడు, అంటే 66/6 అంటే 11 kgs. సో ఇక్కడ కూడా మనము ఒక పజిల్ లాగా ఇస్తున్నారు. సో 8 4 5 సింపుల్గా ఏంటంటే 8 4s are 32, 32 - 5 27 వచ్చింది. అదేవిధంగా 6 7s are 42, 42 - 4 38 వస్తుంది. 7 2s are 14, -2 12. సో అవర్ ఆన్సర్ ఈస్ 12. సో సింప్లిఫికేషన్ అడిగారండి ఫ్రాక్షన్స్లో 11th క్వశ్చన్లో. సో దీన్ని సింపుల్గా మనం చేయాలి అని అంటే సో 3 6 8 12 24 ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే 24. సో ఎల్సిఎం మెథడ్లో చేయొచ్చు, లేదా మొత్తం 24తో మల్టీప్లైస్ డివైడ్ చేసాము అని అనుకోండి. 24 / 24 ఇంటూ 1 + 1/3 + 1/6 1/8 + 1/12 + 1/24. సో ఇప్పుడు నేను 24ని తీసుకుంటున్నాను, లోపలికి పంపించేస్తాను. సో 1/24 ఇంటూ, సో 24 × 1 24 +
సో 24/3 అంటే 8, 24/6 4, 24/8 3, 24/12 2, 24/24 1. సో ఇవన్నిటిని యాడ్ చేసామనుకోండి. సో 3, 6, 10, 18, 18 ప్లస్ 24 42, 42 హోల్ డివైడెడ్ బై 24. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 3తో 3 8 టైమ్స్, 3 14 టైమ్స్, ఇట్ ఈస్ 7 by 2 7s 2 4s which is 1 3/4. సో ఆప్షన్స్ చూస్తే మనకు పాయింట్లో ఉంది కాబట్టి 3/4 ఏమో రాయొచ్చు, 0.75 అని రాయొచ్చు, 1.75 ఆప్షన్ డి. సో అగైన్ 13th క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్ అడిగారండి. 1/4 ప్లస్ 3/8 మైనస్ 1/2 ప్లస్ 3/4 మైనస్ 1/3. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం సింపుల్గా చేయాలి అని అంటే సో మొత్తం ఎల్సిఎం కనుక్కొని చేయొచ్చు, లేదా ఇండివిజువల్గా కూడా మనము ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. 3/8 మైనస్ 3/4 ఉంది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసామని అనుకోండి. సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే 3/4 ప్లస్ 3/8. 3/4 ప్లస్ 3/8 ఏమవుతుందంటే 3/8 ప్లస్ 3/4 ఒక దగ్గర చేద్దాము. 1/4 మైనస్ 1/2. 1/4 మైనస్ 1/2 చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 1/4 వస్తుంది. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా పక్కన చేస్తాను. 1/4 మైనస్, సో ఎల్సిఎం 4, 1 మైనస్ 2 మైనస్ 1/4. ఈ రెండింటిని చేస్తే ఫైనల్గా మైనస్ 1/3. సో దీన్ని మనం సింప్లిఫై చేసాము అని అంటే 3/8 ప్లస్ 3/4. సో ఎల్సిఎం 8, 3 plus 6 which is 9/8. So 9/8 minus 1/4 minus 1/3. So minus 3 minus 7/12. So 9/8 minus 7/12. సో పక్కన పేజీలో చేస్తానండి. 9/8 minus 7/12. So we can get LCM 24, 8 3s 27 minus 12 2s 14. So we can get 13/24. సో ఇక్కడ LCM తీసుకోవాలండి. 8కి 12కి LCM 24. ఆ 24తో ఈచ్ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసుకుంటాం. సో 8 1s 8 3s 9 3s are 27, 7 1 12 1s 12 2s 7 2s are 14. So 27 minus 14 13/24. So 13/24 is our answer. 13/24 option B. క్వశ్చన్ నెంబర్ 14. ఇచ్చిన సంబంధాన్ని ఏ పదం అత్యుత్తమ రీతిలో పూర్తి చేస్తుందని అడిగారు. సూదిని కొడతాము, కత్తితో ఏం చేస్తాము? సో నడపము, రుబ్బరము, తినిపించము, కత్తిరించడానికి ఉపయోగిస్తారు. సో కట్ చేయడానికి ఉపయోగిస్తారు. y is equal to 3 plus 2 root 2 అయితే రూట్ y విలువ కనుక్కోండి. ఇఫ్ y is equal to 3 plus 2 root 2 then find the value of root y. చూడండి, రూట్ y వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఏం కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ 3 plus 2 root 2 కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 3 plus 2 root 2 అన్నారు. సో దీన్ని చూడంగానే మీకు ఒక ఫార్ములా లాగా చెప్తాను. ఇది చేయడానికి మీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ a plus b ప్లస్ ఆర్ మైనస్ 2 root ab. ఈ ఫార్మేట్లో ఉంటే, అంటే రూట్ లోపల ఏ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఉంటుందో వాటి సమ్ ముందు ఉంటే దీనికి ఆన్సర్ ఏంటంటే రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అని చెప్పచ్చండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా టు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ఫార్ములా ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు ఇప్పుడు జనరల్ మెథడ్లో చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే రూట్ లోపల 2 into 1 ఉంది కాబట్టి 3ని ఏమైనా రాయాలంటే 2 plus 1 plus 2 root 2 into 1. ఇది ఎలా ఉందంటే a plus b plus 2 root ab. సో అవర్ ఆన్సర్ ఈస్ root a plus root b or root 2 plus 1. సో అవర్ ఆన్సర్ ఈస్ root 2 plus 1. అయితే దాన్ని ఎలా చేయాలి, జనరల్ మెథడ్లో ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి ప్రీవియస్ దాంట్లో చెప్తాను. ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. సో ఇది ఎందుకు అని అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ 2 root ab. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఎందుకు వచ్చిందంటే రూట్ ఏని రూట్ ఏ ప్లస్ హోల్ స్క్వేర్, బిని రూట్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అని రాస్తాయి. ఇది ఎలా ఉంది,
సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఈ రూట్కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమొస్తుందంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి. కాబట్టి మొత్తం చేయకుండా ఒక ఫార్మేట్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం ఫార్మేట్ అంటే ఏ ప్లస్ బి ముందుండి ప్లస్ 2 రూట్ ఏబి ఉంటే దాన్ని మనము ఎలా చెప్పచ్చు అంటే రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అని చెప్పచ్చు. ఒక బోటు ప్రవాహానికి అభిముఖంగా గంటకు 36 కిలోమీటర్లు మరియు ప్రవాహం వాలుకి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ప్రతి సందర్భంలోనూ ఆ బోటు ప్రయాణించే దూరం ఒకటే అయితే నిలకడ నీటిలో ఆ జలంలో ఆ బోటు వేగం ఎంత? సో అప్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్స్ పర్ అవర్ అండి, డౌన్ స్ట్రీమ్లో 46 కిలోమీటర్స్ పర్ అవర్. సో మీ అందరికి తెలుసు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు సపోజ్ దిస్ ఈజ్ ద వాటర్. సో అండ్ వాటర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంది అని అనుకుంటే సో వెన్ ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ ద వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్, ప్రవాహ దిశలో వెళ్తున్నట్లు. వెన్ ఐఎమ్ గోయింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ స్ట్రీమ్, ప్రవాహ దిశకి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్లండి. సో డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుంది అని అంటే ఎక్స్ ప్లస్ వై, అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుంది అని అంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది. వేర్ ఎక్స్ ఈజ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, వై ఈజ్ ఫ్లో ఆఫ్ వాటర్. సో ఎక్స్ అనే దాన్ని నేను ఏమనుకున్నాను అంటే నిశ్చల నీటిలో బోటు వేగము, వై అంటే ప్రవాహ వేగం అనుకుంటే డౌన్లో స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై. సో ఈ లెక్క ప్రకారం ఎంత ఇచ్చారు? డౌన్లో స్పీడ్ 40. అదేవిధంగా అప్లో స్పీడ్ ఎంత ఇచ్చారండి? ఎక్స్ మైనస్ వై ఫార్ములా. సో లెక్క ప్రకారము ఎంత ఇచ్చారంటే అది 36. సో ఈ రెండింటి మనం యాడ్ చేసామనుకోండి 2x ఈజ్ ఈక్వల్ టు 76, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 38 కిలోమీటర్స్ పర్ అవర్. ఆప్షన్ సిలో అది ఉంది. క్యూ వేగానికి రెండింతలు ఎక్కువ వేగంతో పీ పనిచేస్తాడు. సపోజ్ పీ క్యూ ఇద్దరున్నారు. సో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అని అంటే ఎక్కువ వేగంతో పనిచేస్తున్నారు. అప్పుడు టైమే మీరు గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదండి. ఎవరు ఎక్కువ టైం తీసుకుంటే వారు తక్కువ స్పీడ్తో చేస్తున్నట్లు, లేదా ఎవరు ఎక్కువ స్పీడ్తో చేస్తే వాళ్ళు తక్కువ టైం తీసుకున్నట్లు. కాబట్టి వాళ్ళకి పట్టే టైము మనం చూస్తే వాళ్ళకి పట్టే టైం ఎంత ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే క్యూ వేగానికి రెండింతలు ఎక్కువ వేగంతో పీ పని చేస్తాడు, రెండింతలు ఎక్కువ వేగంతో పీ పని చేస్తాడంటే తక్కువ టైంలో చేస్తాడు. కాబట్టి క్వశ్చన్ ఇంకా మనం ముందుకెళ్తే క్యూ ఒంటరిగా ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. క్యూ 12 రోజుల్లో చేస్తే పీ ఎంత చేయాలి? 6 రోజుల్లో చేయాలి. ఎందుకు? క్యూ చేసే పనికి రెండింతలు ఎక్కువ వేగంతో చేస్తున్నాడు కాబట్టి ఇతని బట్టి టైంలో హాఫ్ టైం పడుతుంది. అంటే సపోజ్ పీ క్యూలు స్పీడ్ ప్రకారం చూసుకుంటే క్యూ 1 ఉంటే పీ 2 పార్ట్స్ స్పీడ్ ఉంటారు. అప్పుడు టైం ప్రకారం ఎంత అవుతుంది? 1, ఇది 2. అంటే ఏమైంది ఇప్పుడు చూడండి. సో 2 పీ క్యూ పనిచేసేదానికి హాఫ్ ఆఫ్ ద టైంలో పీ చేశాడు. అదే ఇక్కడ నేను రాశాను, క్యూ 12 రోజుల్లో చేస్తాడు అంటే పీ 6 రోజుల్లోనే చేస్తాడు. పీ మరియు క్యూలు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇతను 6, ఇతను 12, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారండి? ఎల్సిఎం బై టోటల్ వాల్యూ 18. సో 6 1s 6 3s 3 1s 3 4s 4 డేస్లో చేస్తారు. ఆప్షన్ డి. సో సిరీస్ ప్రాబ్లం ఇచ్చారు 755, 151, 75.5, 15.1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో మనము సీరియస్గా దీన్ని గమనిస్తే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. చూడంగానే చెప్పచ్చు ఇది ఇక్కడ నుంచి ఎలా వచ్చిందంటే డివైడెడ్ బై 5 చేస్తే వచ్చింది. సో దీని నుంచి ఇది ఎలా వచ్చింది? ఆల్మోస్ట్ 75 ట్వైస్ చేస్తే 150, 0.5 ట్వైస్ చేస్తే 2. అంటే ఎలా వచ్చింది? ఇది డివైడ్ బై 2 చేస్తే వచ్చింది. అగైన్ దీని నుంచి ఇది ఎలా వచ్చింది? డివైడ్ బై 5 చేస్తే వచ్చింది. దీని నుంచి నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది? సో డివైడ్ బై 5, డివైడ్ బై 2, డివైడ్ బై 5, నెక్స్ట్ డివైడ్ బై 2 రావాలి. అంటే 15.1 డివైడ్ బై 2 చేస్తే వస్తుంది 2014, 2010, 5. ఆప్షన్ సి. ట్రిగనోమెట్రీ క్వశ్చన్ అడిగారండి. సో కాస్ 120, కాస్ 240, కాస్ 180, కాస్ 60. సో కాస్ 180 వాల్యూ మనకు తెలుసు ఎంతది? -1. కాస్ 60 వాల్యూ కూడా తెలుసు ఎంతది? కాస్ 60 1/2. కాస్ 60 ఈజ్ 1/2. సో కాస్ 120 అంటే ఏం రాయాలి ఇప్పుడు? తెలియదు. సో కాస్ 120ని కాస్ 270 120 కాబట్టి 180 - 60 అని రాయొచ్చు. 180 - 60 అని రాయొచ్చు. కాస్ 240ని కాస్ 270 - 30 అని రాయొచ్చు. సో 180 అంటే 90కి ఈవెన్ మల్టిపుల్ కాబట్టి దాని వాల్యూ కూడా కాసే వస్తుంది. అయితే 180 మైనస్ అనేది ఎన్నో క్వాడ్రాంట్? దిస్ ఈస్ 180,
దిస్ ఈజ్ 180. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 60 వస్తుంది ఇంటూ. సో 270 అనేది 90కి ఆడ్ మల్టిపుల్ కాబట్టి కాస్కి ఏం రావాలి, సైన్ రావాలండి. అండ్ 270 మైనస్, సో 270 మైనస్ మీన్స్ దిస్ ఈజ్ 270 మైనస్ మీన్స్ థర్డ్ క్వాడ్రంట్లో కూడా కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ 30 ఇంటూ -1 ఇంటూ 1/2 -1/2. ఇప్పుడు చెప్పండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఫైనల్గా మైనస్లో వస్తుంది. కాస్ 60 అంటే 1/2, సైన్ 30 అంటే 1/2, అగైన్ 1/2. సో 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 1/8, మైనస్ ఉంది కాబట్టి -1/8. సో ఈ క్వశ్చన్లో కూడా మనకు సిరీస్ అడిగారు 864, 432. సో సిరీస్ ప్రాబ్లమ్స్లో మీరు ఫాస్ట్గా చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే అది డిఫరెన్స్ సిరీసా లేదంటే మల్టిప్లికేషన్తో వస్తుందా డివిజన్తో వస్తుందా ఫస్ట్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలంటే క్వశ్చన్లో మీకు సిరీస్ మొత్తం కూడా అదే లెవెల్లో ఉంటే, అంటే సేమ్ ఒకే రేంజ్లో ఉంటే ఖచ్చితంగా డిఫరెన్స్ సిరీస్. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ షార్ప్గా డిక్రీజ్ అవుతుంది, షార్ప్గా ఇంక్రీజ్ అయిపోయింది, దాని వాల్యూస్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అయి ఉంటుంది. ఫస్ట్ దాన్ని చూస్ చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ ఎలా వచ్చింది అనేదాన్ని థింక్ చేస్తే ఈజీగా మనకు లాజిక్ ఫామ్ అవుతుంది. చూడండి 864 ఉంది, 432 ఉందంటే ఖచ్చితంగా డివైడెడ్ బై 2 చేస్తే వచ్చింది. సో 432కి దీనికి సెకండ్ దాని నెక్స్ట్ నెంబర్కి మనకు రిలేషన్ లేదు, కానీ 440కి 220కి రిలేషన్ ఉంది. అగైన్ డివైడ్ బై 2 చేస్తే వచ్చింది. మీన్స్ 2 నెంబర్స్ని వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నట్లు అర్థమైంది. సో ఈ రెండు అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ రావాలంటే డివైడ్ బై 2 చేసి ఉండాలి. 144 రావాలి అంటే డివైడ్ బై 2 చేసి ఉండాలి. అంటే ఇక్కడ నెంబర్ ఏమై ఉండాలి, సో 114కి డబుల్ 228, ఈ నెంబర్ 228 అయ్యింటే దానికి హాఫ్ చేస్తే 114 వచ్చిందని చెప్పచ్చు. ఏబిసి మరియు డీలు 4 పూర్ణ అంకెలుగా a + b + c = d గాను ఉన్నాయి. ఇందులో ఏబి డీలు బేసి సంఖ్యలు అయితే అప్పుడు సి వాల్యూని కనుక్కోండి. సో ABCD are 4 whole numbers such that a + b + c = d, where ABD are odd numbers, then C may be. చూడండి, సమ్ ఆఫ్ ఎనీ 2 odd numbers is always ఈవెన్ నెంబర్, మనకు అది తెలుసు. 1 + 3 = 4 which is ఈవెన్. అయితే ఇక్కడ 3 నెంబర్స్ని తీసుకున్నాను, ఫైనల్గా నాకు వచ్చింది కూడా ఆడ్ వాల్యూ, అంటే ఖచ్చితంగా ఇంకోటి కూడా ఏమై ఉండాలి, ఆడే అవ్వాలి. సో ఎందుకంటే ఫైనల్ వాల్యూ నీకు ఆడ్ రావాలి అని అంటే ఖచ్చితంగా 3 ఆడ్ అవ్వాలి. 1 + 3 4, 4 + 5 9. సో ఈ విధంగా ABD, సో ఏ వాల్యూ, బి వాల్యూ, డి వాల్యూ ఈ 4 కూడా ఆడ్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి కూడా ఖచ్చితంగా ఆడ్ అవ్వాలి. చెప్పాను కదండి, క్వశ్చన్ చూసినప్పుడు అది డిఫరెన్సా మల్టిప్లికేషన్ సిరీసా. సో ఈ ఖచ్చితంగా ఇది డిఫరెన్స్ సిరీస్. ఎలా చెప్తాను అంటే అన్ని నెంబర్స్ ఒకే రేంజ్లో ఉన్నాయి. సో 400 ఉంది, సో 140 నుంచి 150 160స్లోనే ఉంది. 200 కానీ 400 కానీ అట్లా అది ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది డిఫరెన్స్ సిరీస్. సో డిఫరెన్స్ సిరీస్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ ఇది 4 + 8 12. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. సో ఇక్కడ అగైన్ 2కి 6కి డిఫరెన్స్ 4, 6కి 12కి డిఫరెన్స్ 6, నెక్స్ట్ మేబీ 8 అవ్వచ్చు. నెక్స్ట్ 8 అవ్వాలంటే ఈ క్వశ్చన్ మార్క్ 20 ఉండాలి. సో 160కి 20 డిఫరెన్స్ ఉంది అంటే ఆ నెంబర్ 188. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఏమంటారు అంటే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ సిరీస్ అని కూడా పిలుస్తారు. స్టార్ స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. చూడండి, 18 డివైడెడ్ బై స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2/7. 2 ones 2, 9 times 9 sevens are 63. ఒక విందుకు వచ్చిన అతిథుల్లో 5ంట 1/4 మంది శీతల పానీయాలు మాత్రమే తాగుతారు. సో మొత్తం వచ్చిన 1 part అనుకుంటే అందులో సో 5ంట దాన్ని 5 parts చేసామనుకోండి, 1 out of 5 ఏం తాగుతుంటే శీతల పానీయాలు. అంటే రిమైనింగ్ ఎంత అంటే 5 partsలో 1 part పోతే ఇంకెన్ని ఉంటాయంటే 4 out of 5 parts ఉంటాయి. ఈ 4 out of 5 partsలో మిగిలిన వారిలో, అంటే మిగిలింది ఎవరంటే 4 out of 5 partsలో సగం మంది కాఫీ కోరగా 3ంట 2/4 మంది టీ ఇష్టపడ్డారు. సో దీంట్లో హాఫ్ ఆఫ్ మెంబర్స్ ఏం తాగుతారు, దే డ్రింక్ ఓన్లీ కాఫీ, అండ్ 2/3 లైక్ కాఫీ,
2/3 మీన్స్ 2/3 ఆఫ్ 4/5. వీళ్ళు ఏమని తాగుతారు? టీ మాత్రం తాగుతారు. ఇఫ్ 12 ఆఫ్ ద గెస్ట్ ఆప్టెడ్ ఫర్ బోత్ కాఫీ అండ్ టీ. ఇక్కడ మనం చూస్తే సో 1/2 ఆఫ్ 4/5 కాఫీ తాగుతారు, 2/3 ఆఫ్ 4/5 టీ తాగుతారు. సో 12 మెంబర్స్ దే విల్ డ్రింక్ బోత్. ఈ 12 మెంబర్స్ ఎవరు అని అంటే మనం జనరల్గా మనకు ఒక ఫార్ములా ఉందండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఎన్ ఆఫ్ ఏ ఎంత అంటే 1/2, ఎన్ ఆఫ్ బి ఎంత అంటే 2/3 మైనస్ ఏం చేస్తే నాకు టోటల్ 1 పార్ట్ వస్తుంది అని మనం ఆలోచన చేస్తే సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు సో 1/2 ప్లస్ 2/3 మైనస్ 1. సో ఎల్సిఎం 6, 3, 4 మైనస్ 6, 1/6. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 12 మెంబర్స్ ఎవరు అని అంటే 1/6 ఆఫ్ టోటల్ 4/5. సో 1/6 ఆఫ్ టోటల్ 4/5 ఎంతమంది వాళ్ళు? 12 మెంబర్స్. ఎందుకు అని అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రెండు తాగేవాళ్ళు, రెండు చూస్ చేసుకునే వాళ్ళు ఎంతమంటే 12 మెంబర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్స్ ఎంతమంది అంటే వాళ్ళు 1/6 ఆఫ్ 4/5. సో 4 1s 4 3s. సో 4 1s 4 3s దెన్ 1 పార్ట్ విల్ బి ఏమవుతుందంటే 6 5s are 30, 30 into 3 90. సో ఆ పార్టీకి వచ్చినటువంటి టోటల్ 1 పార్ట్ అనుకున్నాం కదండి. సో ఆ పార్టీకి వచ్చినటువంటి అందరూ ఎంతమంది అని అంటే 1 పార్ట్ అనుకున్నాం. సో 1 పార్ట్ అనుకున్నాం కాబట్టి ఆ 1 పార్ట్ ఏమవుతారంటే 90 మెంబర్స్ అవుతారు. డైరెక్షన్ ప్రాబ్లం అడిగారండి. సో డైరెక్షన్ ప్రాబ్లమ్స్ని మీరు డయాగ్రామ్ ప్రకారం వేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా చేయాలి అని అంటే శ్యామ్ తూర్పు ముఖంగా నిలబడ్డాడు. సో ఈస్ట్కి వెళ్ళాడు, 5 కిలోమీటర్స్ నడిచాడు. 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అతను 2 సార్లు ఎడమ వైపు తిరిగాడు. సో 2 సార్లు ఎడమ అంటే సో ఈస్ట్కి లెఫ్ట్లో వెళ్ళాడు అంటే నార్త్కి వెళ్తాడండి. నార్త్కి 5 కిలోమీటర్స్ వెళ్తాడు. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్కి 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో అతను ఇప్పుడు ఏ దిక్కును ఎదురు ఉంటాడు? సో చూడండి, డైరెక్షన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈస్ట్ వెస్ట్ ఈ విధంగా ఆపోజిట్గా వచ్చాయని అంటే వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. సేమ్ వచ్చాయని అంటే వాటిని యాడ్ చేసుకోవాలి. నార్త్ సౌత్ వచ్చింది అంటే ప్రాబ్లంలో వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. సేమ్ వస్తే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఆన్సర్ ఏంటి అని అంటే అతను నార్త్లో ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడని ఈజీగా చెప్పొచ్చు. లేదా డయాగ్రామ్ ప్రకారం కూడా మనం చెప్పొచ్చు. అట్లా కూడా మనం ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు. శ్యామ్ తూర్పు ముఖంగా నిలబడి 5 కిలోమీటర్స్ నడిచాడు. తూర్పుకి 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. అక్కడ నుంచి 5 కిలోమీటర్లు 2 సార్లు ఎడమ వైపు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఇక్కడ మనం చూస్తే 5 కిలోమీటర్లు ఆఫ్టర్ రీచింగ్ హీ టర్న్స్ టు సెంట్రల్. సో ఇక్కడ 5 కిలోమీటర్స్ అని లేదండి, నేను మిస్టేక్ చేశాను. 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత 2 సార్లు ఎడమ వైపు తిరిగాడు. సో దిస్ ఈజ్ లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో లెఫ్ట్. సో ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఇప్పుడు మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో 5 కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ 5 కిలోమీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో అతను ఉంటాడు. వెస్ట్ డైరెక్షన్లో పశ్చిమ దిశలో ఉంటాడు. ఇచ్చిన ఐచ్ఛికాల నుండి భిన్నమైన దాన్ని కనుక్కోండి. 60, 30, 25, 50. సో ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో నేను చెప్పిన క్వశ్చన్ ఏంటి అంటే స్టార్టింగ్ డైరెక్షన్ నుంచి ఏది అనుకున్నాను, కానీ వాళ్ళు ఫైనల్గా ఎక్కడ ఫేస్ చేశాడు అన్నాడు. ఫైనల్గా ఈస్ట్ని ఫేస్ చేస్తాడు. బట్ స్టార్టింగ్ నుండి ఏ డైరెక్షన్లో ఉంటాడు అని అంటే స్టార్టింగ్ నుండి అతను నార్త్లో ఉంటాడు. 5 కిలోమీటర్స్ ఒకవేళ ఇక్కడ 5 అయ్యి ఉంటే 5 కిలోమీటర్స్ ఉంటాడని చెప్పడానికి అది యూజ్ అయ్యింది. బట్ అంత అడగలేదు ఇక్కడ. మనల్ని ఫైనల్గా ఏ డైరెక్షన్ ఉన్నాడు. సో ఈస్ట్కి వెళ్ళి 2 టైమ్స్ లెఫ్ట్ తీసుకుంటే ఫైనల్గా వెస్ట్కి వస్తాడు. సో ఆడ్ వన్ అవుట్ కనుక్కోమన్నాడండి. ఇవన్నీ కూడా 15 మల్టిపుల్స్, 15 1s, 15 2s, 15 4 టైమ్స్. కానీ ఇది మాత్రం రాలేదు. ఇది 1 టైం, ఇది 2 టైం, ఇది 4 టైం. కాబట్టి మ్యాక్సిమం ఇది 8 టైమ్స్ అయ్యిండాలి. 120 అయ్యి ఉంటే కరెక్ట్ ఆన్సర్. కానీ 25 అడిగారు. ఇంకో విధంగా కూడా చెప్పాలంటే అన్నీ కూడా నాన్ స్క్వేర్ వాల్యూస్, ఇది మాత్రం స్క్వేర్ వాల్యూ కాబట్టి అది ఆడ్ వన్ అవుట్. బోలుగా ఉండే అర్ధగోళం వ్యాసం అడిగారండి. ఆ వ్యాసం 14 ఇచ్చారు. అర్ధగోళం అంటే సో ఈ మొత్తం గోళంలో హాఫ్ ఆఫ్ ద స్పీర్ ఇచ్చారు. సో ఈ వాల్యూ రేడియస్ అవుతుంది.
మొత్తం 14 అయితే ఇది 7 అవుతుంది రేడియస్. సో అది కూడా ఏం చెప్తున్నారంటే దాని యొక్క నెగ్లిజిబుల్ థిక్నెస్ అని చెప్తున్నారు. థిక్నెస్ లేదు కాబట్టి మన ప్రాబ్లం ఏం చెప్పచ్చు అంటే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ గివెన్ బై 4πr² ఫార్ములా. సో 4 ఇంటూ పై 22/7 r స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 వీ కెన్ క్యాన్సిల్ 7. 28 into 22. 28 into 22 is 616 meters square. అగైన్ ఆడ్ వన్ అవుట్ డిఫరెంట్గా ఉందని చెప్పమంటున్నారండి. ఇక్కడ మనం చూస్తే అన్నీ కూడా వర్టెక్స్ నుంచి లైన్ అనేది డ్రా చేయబడింది. బట్ ఆప్షన్ సిలో మాత్రము సైడ్ నుంచి వర్టెక్స్ ఫిగర్ అనేది ఉంది. సో ఆప్షన్ సి ఆడ్ వన్ అవుట్. సో రాకేష్ ఒక బిందువు వద్ద నిలిచి ఉన్నాడు. అతను తూర్పు వైపు. సో నేను చెప్పే లాజిక్ దేనికి అంటే, ప్రారంభం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అని చెప్పడానికి మాత్రము నేను చెప్పే షార్ట్కట్ మీకు యూజ్ అవుతుందండి. సో ప్రారంభం నుండి ఎంత దూరంలో ఏ డైరెక్షన్లో ఉన్నాడు చెప్పడానికి ఈ మొత్తం డయాగ్రామ్ ప్రకారం వేయకుండా ఫాస్ట్గా కూడా చెప్పచ్చు. అతను తూర్పు వైపు 20 మీటర్లు నడిచాడు. సో ఈస్ట్కి 20 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత దక్షిణం వైపు 10 మీటర్లు నడిచాడు. సో దక్షిణం అంటే సౌత్ 10 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత అతను పశ్చిమం వైపు 35 మీటర్లు నడిచాడు. పశ్చిమం అంటే వెస్ట్ 35 మీటర్స్ వెళ్ళాడు. తర్వాత ఉత్తరం వైపు 5 మీటర్లు నడిచాడు. నార్త్ 5 మీటర్లు నడిచాడు. మళ్ళీ అతను తూర్పు వైపు 15 మీటర్లు నడిచాడు. ఈస్ట్ 15 మీటర్స్ వెళ్ళాడు. అతను ప్రారంభించిన బిందువు నుండి అతను ఉన్న బిందువు మధ్య అది తక్కువ దూరం మీటర్లలో ఎంత. ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రాబ్లమ్ను ఈ విధంగా రాసుకున్న తర్వాత డయాగ్రామ్ వేయకుండా ఫాస్ట్గా ఈస్ట్ సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. ఈస్ట్ ప్లస్ ఈస్ట్ 20 ప్లస్ 15 అంటే ఇప్పుడు ఈస్ట్ ఎంత వస్తుందని అంటే 35 వస్తుంది. ఈస్ట్ ఎంత వస్తుందని అంటే 35 వస్తుంది. అక్కడ ప్లేస్ సరిపోలేదు. సో ఈస్ట్ 35. అదేవిధంగా సౌత్ వెస్ట్, ఇక్కడ సౌత్ నార్త్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి సో 15 10 + 5 15 అని రాసేయచ్చండి. సో మొత్తం ఇది 15. అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ 35 వచ్చింది, వెస్ట్ 35 ఉంది. సో 35 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఆపోజిట్గా ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ అదేవిధంగా సౌత్ నార్త్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి సో సౌత్ నార్త్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి 10 - 5 ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ఫైనల్ డైరెక్షన్ ఎందులో ఉన్నాడు, నార్త్లో ఉన్నాడు. సో 5 మీటర్స్ నార్త్ అని ఈజీగా మనము చెప్పేయచ్చు. డిస్టెన్స్ డయాగ్రామ్ వేసుకున్నా కూడా మనకి ఈజీగానే ఉంటుంది అది. ఇక్కడ మనకు ఒక లాజిక్ సింబల్స్లో లాజిక్ని ఇచ్చి సో ఈ సింబల్స్లో ఏదైనా మాకు లాజిక్ ఫామ్ ఇచ్చారు, ఆ లాజిక్ మనం బ్రేక్ చేసి సెకండ్ దానికి అప్లై చేసి ట్రూ అయితే అప్పుడు దీనికి అప్లై చేయాలనే ఉద్దేశంతో అలా ఇచ్చారు. సో 4/9 డివైడెడ్, దీన్ని ఎలా చేస్తాము అని అంటే 4/9 #3 = 1 అవ్వాలంటే సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇది 1 అవ్వాలంటే దీని ప్లేస్లో మనం ఏం చేయాలంటే డివైడెడ్ బై పెట్టాలి. సో 9/3 చేస్తే 9/3 చేస్తే మీకు ఆన్సర్ 3 వస్తుంది. సో 4 నుంచి 3 ఏం చేస్తే 1 వస్తుందంటే ఈజీ చెప్పచ్చు, మైనస్. అంటే @ అంటే ఏంటంటే మైనస్, హ్యాష్ అంటే డివైడెడ్ బై. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, బోర్డ్ మాస్టర్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్. 8/4 అంటే 2, 4 - 2 2 వచ్చింది. కాబట్టి దీనికి కూడా మనం ఏం చేస్తాము అంటే 5 - 6/2. సో 6/2 అంటే 3, 5 - 3 2, ఆప్షన్ ఏలో ఉంది. 30 మీటర్ల వస్త్రాన్ని అమ్మినప్పుడు లాభించే లాభం అనేది 11 మీటర్ల వస్త్రాన్ని అమ్మినప్పుడు లాభించే లాభానికి సమానమైతే లాభ శాతం ఎంత. సో ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. వాట్ ఈస్ ద గెయిన్ % వైల్ సెల్లింగ్ 33 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఇఫ్ దర్ ఈస్ ఎ గెయిన్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 మీటర్స్ ఆఫ్ ద క్లాత్. సో నేను అమ్మినప్పుడు నాకు ఏమొచ్చిందంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 11 మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సపోజ్ 1 మీటర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ నేను రూపీస్ అనుకుంటానండి, రూపీస్ అనుకుంటాను. ఇప్పుడు నాకు ఏమొచ్చింది అంటే 11 మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, అంటే 11 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు అని అంటే 33 మీటర్స్ క్లాత్ని నమ్మినప్పుడు. 1 మీటర్ క్లాత్ నేను సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే 33 మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 33 అవుతుంది. సో టోటల్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 33 మీటర్స్ యొక్క కాస్ట్ ప్రైస్, 1 మీటర్ కాస్ట్ ప్రైస్ 1C అనుకుంటే 33 మీటర్స్కి కాస్ట్ ప్రైస్ 33C. సో ఈ ఈక్వేషన్ మనం రాయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అండి 11 మీటర్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 33s మైనస్ 33c. అంటే 33 మీటర్స్ క్లాత్ నేను అమ్మినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 11 మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ నాకు ప్రాఫిట్గా వచ్చింది. సో దీన్ని ఆల్టర్ చేసాము అంటే 33c ఈజ్ ఈక్వల్ టు 22s. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ వేసాము అని అంటే 22/33. సో 11 2 times 11 2 times 11 3 times ఇట్ ఈస్ 2/3. అంటే దీని అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్ 3 parts ఉంది, సెల్లింగ్ ప్రైస్ 2 parts ఉంది, సెల్లింగ్ ప్రైస్ 3 parts ఉంది. అంటే ఖచ్చితంగా నాకు ఏమొచ్చిందంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత అంటే సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 1 బై వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ 2 ఇంటూ 100. సో 1/2 ఇంటూ 100 ఈస్ 50%. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం ఈజీగా చేసుకోవచ్చు. ఏ సంఖ్యల జంట చూడండి 21022 AB. సో ఈ వాల్యూ అనేది 8తోనూ భాగించబడాలి, 5తోనూ భాగించబడాలంటే ఏబి స్థానాల్లో ఏమి ఉండకూడదు అంటున్నాడు. కెనాట్ బి ద లాస్ట్ 2 digits అని అడిగారు. సో ఆప్షన్ ఏలో మనం చూస్తే సో 5తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది ట్రూ అవుతాయి. బి వాల్యూస్ ఏం పెట్టినా సరిపోతుంది. 0 ఉన్నా 5 ఉన్నా అది 5 అవుతుంది. 8తో డివైడ్ అవ్వాలంటే ఏంటి అంటే చివరి 3 అంకెలు 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. అనేది డివిజిబిలిటీ రూల్ ఫర్ 8. చివరి 3 అంకెలు అంటే ఇప్పుడు నేను 2 తీసుకొని 80 పెట్టానంటే ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుందా అవ్వదా? సో 8 3 24, 8 5 40. సో ఇది డివైడ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఓకే. సో 220. ఇప్పుడు నేను తీసుకొని 8తో ప్రాబ్లం చేయగలిగితే 8 2s are 16 60. చూడండి 8 2s are 16 860 అనేది 8తో డివైడ్ కాదు. సో ఆప్షన్ బి కెనాట్ బి ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. రిమైనింగ్ ఏం పెట్టా మనకు అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఒక నిర్దిష్ట భాషలో క్యాజువల్ ఏమని రాశారు? క్యాజువల్ జీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కోడింగ్ డీకోడింగ్ మనం చూసినప్పుడే వాటి కోడ్స్ రాయాలి. 3 1 19 U 21 1 12. దాన్ని ఎలా రాశారు? 7 5 23 25 5 16. ఇప్పుడు ఎప్పుడైతే వర్డ్ని చూడంగానే వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెంబర్స్ డిజిట్స్ వాల్యూస్ అంతా రాసేసాము అని అంటే సో ఈజీగా లాజిక్ మనకు ఫామ్ అయిపోతుందండి. ఇది చాలా ఈజీగా లాజిక్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడంగానే ఏం చేస్తే ఇది వచ్చింది అంటే +4 చేస్తే వచ్చింది. అగైన్ ఇక్కడ కూడా +4, అగైన్ ఇక్కడ కూడా +4. త్రూ అవుట్ మొత్తం నెంబర్ కూడా +4 చేస్తే వచ్చింది అని ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి పీపుల్ని ఏ విధంగా సాంకేతికరిస్తారు? పీపుల్ అంటే 16 5 15 16 12 5. మొత్తం +4 చేస్తే 20 అంటే టీ. +4 చేస్తే 9 అంటే టీఐ. సో టీఐతో ఏది స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ మాత్రం స్టార్ట్ అయ్యింది. రిమైనింగ్ ఏందో టీఐ లేదు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అని ఈజీగా చెప్పేయచ్చు. 12% 5 సరళ వడ్డీతో 5,000 రూపాయలు ఎన్ని సంవత్సరాల్లో 10,000 రూపాయలు అవుతుంది? చూడండి 5,000 అనేది 10,000 అవుతుంది అని అంటే డబుల్ అయ్యింది. ఇఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ n times in TS at the rate of r% per annum, NTRకి రిలేషన్షిప్ ఏంటంటే r is equal to 100 into n-1 whole divided by t. సింపుల్ రిలేషన్. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇఫ్ ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ n times in TS at the rate of r% per annum, r is equal to 100 into n-1 by t. సింపుల్గా ప్రాబ్లం చెప్పేయచ్చండి. లేదా t is equal to ఇక్కడ r రావచ్చు. సో వైస్ వర్సా ఎలా చెప్పినా ఒకటే. సో ఇప్పుడు మనకు 100 ఇంటూ ఎన్ని టైమ్స్ అయిందండి? 5,000 అనేది 10,000 అండ్ మీన్స్ 2 times అయింది. సో n ప్లేస్లో 2 times 2 పెడతాం. 2 - 1 is 1 whole divided by r వాల్యూ 12.5. సో 12.5ని 125 into 10 అని రాస్తాను. 25 4 times 25 5 times 5 1s 5 2s 4 2s are 8 years. సో ఇంత సింపుల్గా మనం ప్రాబ్లం చేయొచ్చు ఇఫ్ వీ కెన్ రిమెంబర్ దిస్ రిలేషన్షిప్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. లేదా జనరల్గా మనము ప్రాబ్లమ్ని జనరల్ మెథడ్లో కూడా మనము చేయొచ్చు. 5,000 నుంచి 5,000 అయ్యింది అంటే ఇంట్రెస్ట్ ఎంత అండి? సో 5,000 రూపాయలు అనేది 10,000 రూపాయలు అయ్యింది అని అంటే నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? సో ఇది ప్రిన్సిపల్కి ఎంత ప్రిన్సిపల్ కలిస్తే ఎంత ఇంట్రెస్ట్ కలిస్తే నాకు 10,000 అయిందంటే +5,000 కలిసింది. అంటే 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? 12.5.
అయితే ఈ 5000 అనేది మనము ఈ 5000 అనేది దీన్ని ఎలా చేస్తాము అంటే 100% ప్రిన్సిపల్ని పర్సంటేజ్ ప్రకారం ప్రిన్సిపల్ ఆల్వేస్ 100% అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ ఎంత 5000. సో 1 ఇయర్కి 12.5% అయితే ఈ 5000 అనేది ఎంత పర్సంటేజ్ అవుతుందో కనుక్కునేస్తాం. సో అంత పర్సంటేజ్ని ఇప్పుడు మనం చేసాము అని అంటే ఎన్ని ఇయర్స్కు మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ 5000 అనేది ఎంత 100%. సో 12.5% 1 ఇయర్కి 12.5% అంటే 100% అనేటువంటి ఈ మొత్తం 5000 రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము అంటే 8 ఇయర్స్ పడుతుంది. ఇట్లా పర్సంటేజ్ మెథడ్లోనూ చేయొచ్చు. పర్సంటేజ్ మెథడ్ కాకుండా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఫార్ములా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ తక్కువ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ప్రెస్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేషన్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.